ఇప్పుడు ఐపీఎల్లో అన్ని టీంలు ఒక ఎత్తు, పంజాబ్ టీం ఒక ఎత్తు. ఐపీఎల్ వచ్చిందంటే ప్రతిసారి ధోని, కోహ్లీ, రోహిత్, ఇంకా శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ ఇలాంటి స్టార్లకు గుర్తుకొస్తారు. కానీ ఆటలోకి వచ్చేసరికి ఇలాంటి స్టార్లను, సీనియర్లను మించి ఆడే కొంతమంది ప్లేయర్లు చెలరేగిపోతుంటారు. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ అలాగే ప్రియాంశ్ ఆర్య ఆ కోవకే చెందుతారు. గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ జట్టులో ప్రభ్ సిమ్రన్ అలాగే నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. అలాగే ప్రియాంశ్ ఆర్య కూడా ఈ కోవలోకి చెందుతున్నాడు. అతను కూడా చక్కగా తమ ఇన్నింగ్స్ ని ఆరంభిస్తున్నాడు. అసలు పంజాబ్ కి ఇప్పటి వరకు ఓటమి లేకుండా పంజాబ్ ఉన్నదంటే దానికి కారణం ముఖ్యంగా వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను కూడా అలవోకగా ఎదుర్కొన్నారు. ముంబైపై 200 లక్ష్యాన్ని 17 ఓవర్లోనే ఛేదించి పడేసిన పంజాబ్. దాంట్లో ప్రభ్ సిమ్రన్ పాత్ర చూడండి. 39 బాల్స్లో 80 రన్స్, 200కు పైగా స్ట్రైక్ రేట్. అతను సిక్సర్ల కంటే ఎక్కువగా ఫోర్లు బాదాడు. 11 ఫోర్లు కొట్టాడు, 2 సిక్సర్లు. సో అంటే టీ20 అంటే అడ్డదిడ్డంగా షాట్లు ఆడాలనే ఒక ఆలోచన అందరిలో ఉంది. కానీ కాదు, టీ20లో అద్భుతమైన షాట్లు, స్ట్రైట్ బ్యాట్ తోటి ఆడే షాట్లు సంధించవచ్చు, పరుగులు సాధించవచ్చు అని నిరూపించాడు ప్రభ్ సిమ్రన్ సింగ్. చూడ్డానికి ఎట్లా అంటే విధ్వంసకరంగా కనిపించదు, కానీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా సాగుతుంది. ఫీల్డర్ల మధ్య నుంచి గ్యాప్స్ ని పూరించి అద్భుతంగా ఆడుతుంటాడు. ఈ 25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ తను ఎక్కువగా ఫీల్డర్ల మధ్య ఖాళీలను ఉపయోగించుకుంటాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. ఇక అతనికి తోడుగా ప్రియాంశ్ ఆర్య అతనికి ఒక సరైన జోడుగా మనం చూస్తున్నాం. అతను ఉన్నంతసేపు విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తాడు. దీంతో ప్రభ్ సిమ్రన్ కొంచెం ఆచితూచి ఆడే అవకాశం దక్కుతుంది. ప్రభ్ సిమ్రన్ ఒక్క మ్యాచ్లో కూడా విఫలం కాలేదు. 37, 43, 51, 80 ఇవి తొలి 4 మ్యాచ్లు అతని స్కోర్లు. 5వ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఈ సీజన్లో అతను 52.75 సగటుతో 211 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ 171. అలాగే ఇక ప్రియాంశ్ ఆర్య గురించి చూద్దాం. అతని ఆట చూస్తుంటే బంతి మైదానం మధ్యలోనే గాలిలోకి లేచినట్లే ఉంటుంది, కానీ తీరా చూస్తే అది స్టాండ్స్ లో ఉంటుంది. మనిషి భారీ కాయుడు ఏం కాడు. బంతిని బలంగా బాదుతున్నట్టు కనిపించకపోయినా బంతి మాత్రం ఎక్కువగా బౌండరీ అవతలే కనిపిస్తుంది. తన శక్తికి తోడుగా చక్కని టైమింగ్ అతని స్వంతం. ఈ సీజన్ లో ప్రియాంశ్ ఆర్య 5 మ్యాచ్లోనే ఏకంగా 20 సిక్స్లు కొట్టాడు. ఒక మ్యాచ్ లో ఎక్కువగా ఆడిన రజత్ పటిదార్ మాత్రమే ప్రియాంశ్ కంటే ఎక్కువ సిక్సర్లు అంటే 22 సిక్స్లు బాదాడు. ఆదివారం లక్నో మ్యాచ్ లో 37 బాల్స్ లోనే 93 చేశాడు. అలాగే అందులో 4 ఫోర్స్ అలాగే 9 సిక్సెస్. ఈ సీజన్ లో 5 మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య 42.2 సగటుతో 211 పరుగులు చేశాడు. 5 మ్యాచ్ల తర్వాత కూడా తన స్ట్రైక్ రేట్ 248 అంటే అర్థం చేసుకోవచ్చు. సన్ రైజర్స్ తో 220 పరుగుల ఛేదనలో అతను 20 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. గత ఏడాది తన ఆరంగేటం ఐపీఎల్ ప్రియాంశ్ 28 సగటుతో 475 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతను సెంచరీ కూడా కొట్టడం విశేషం. ఈసారి ఇంకా నిలకడగా విధ్వంసకరంగా ఆడుతూ ప్రభ్ సిమ్రన్ కలిసి జట్టుకు బలమైన పునాదులు వేస్తున్నాడు. సో పంజాబ్ గెలుపులకు కారణమవుతున్నాయి ఈ ఇద్దరు గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఇలాంటి ప్లేయర్లను మనం చూస్తూనే ఉండాలి. భవిష్యత్తులో వీళ్ళు ఇండియాకి ఆడే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.